అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందు ఎన్విఎస్ అడ్మిషన్స్ గురించి స్టూడెంట్స్కి ఎన్విఎస్లో అంటే నవోదయ విద్యాలయ సమితి ద్వారా అప్ టు ఇంటర్మీడియట్ అంటే ఎస్పెషల్లీ 9th క్లాస్లో ఖాళీగా ఉన్న సీట్లను నింపడానికి నోటిఫికేషన్ గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇది. దీంట్లో భాగంగా పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు 2021-22 సంవత్సరానికి గాను 9th క్లాస్లో ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశానికై ఆన్లైన్ అప్లికేషన్ కోరుతుంది. 2021-22 సెషన్ కోసం జవహర్ నవోదయ విద్యాలయాలలో 9th క్లాస్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తుల్లో ఆన్లైన్లో చేసుకోవచ్చని నవంబర్ 4వ తారీఖు నుండి నవంబర్ 15వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ వచ్చేసి 13 ఫిబ్రవరిలో ఎంట్రన్స్ జరుగుతుంది. అంటే 2021 13వ తారీఖు ఫిబ్రవరిలో జరుగుతుంది. ఎన్విఎస్ వారు వెబ్సైట్ కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చారు, navodaya.gov.in. ఈ పర్టికులర్స్ వెబ్సైట్ వివరాలన్నీ కూడాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐ రిపీట్, www.navodaya.gov.in లేదా www.nvsadmission-9.in మీరు చూసుకొని ఈ అప్లికేషన్ అనేది ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ టు పే ఎనీ ఫీ. ఇది 4వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇది 15th క్లోజ్ అవుతుంది. ఎప్పుడు 15th అంటే 15th డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ కాదు, 15th డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 13వ తారీఖు ఫిబ్రవరి 2021లో ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే, ప్రతి జిల్లాలో కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ గా హాస్టల్స్ కూడా ఉన్నాయని, ఉచిత విద్య, ఉచిత భోజనం మరియు ఉచిత వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృత సాంస్కృతిక వినిమయం, క్రీడలు మరియు ఆటలకు ప్రోత్సాహం, ఎన్సిసి, స్కౌట్స్, గైడ్స్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇందులో నాణ్యమైన విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా జేఈ మెయిన్ 2020 8,237 మంది విద్యార్థుల నుంచి 3,586 మంది విద్యార్థుల వరకు అర్హత పొందినారు. అంటే 43% అర్హత సాధించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో ఈ పర్టికులర్ స్కూల్స్ ఉన్నాయి. జేఎన్విలో పనిచేస్తున్న మరియు ప్రవేశం కొరకు కోరుకున్న అదే జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉన్నది. 2021 విద్యా మిషన్ లో తరగతి 8వ తరగతిలో చదువుతున్న అభ్యర్థులు అర్హులు. ప్రవేశం కోరుకునే అభ్యర్థి 2005 నుంచి 2009 ఏప్రిల్ 30 లోపల 2 రోజులతో కలిపి తప్పనిసరిగా జన్మించి ఉండాలి. అంటే ఇక్కడ మే 1 2005 నుంచి 30 తారీఖు ఏప్రిల్ 2009 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ నిబంధన ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు వారితో పాటు అన్ని కేటగిరీల అభ్యర్థులకి వర్తిస్తుంది. జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీల స్థితితో పాటు పరీక్ష విధానంతో కూడిన వివరమైన ప్రకటన కోసం ఎన్విఎస్ వెబ్సైట్ ని చూడవచ్చని కూడా చెప్పారు. సంబంధిత జేఎన్వి ప్రిన్సిపల్స్ ని కూడా సంప్రదించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నవోదయాలో చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే 8th క్లాస్ కంప్లీట్ చేసి మే 1 2005 నుంచి 30 ఏప్రిల్ 2009 మధ్యన జన్మించిన వాళ్ళు 9th క్లాస్ అడ్మిషన్ కోసం ఇందులో ప్రవేశం తీసుకునే అవకాశం ఉన్నది.
ఒకసారి 9th క్లాస్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా ఇందులో చదువుకునే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి అవకాశాన్ని 8th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉపయోగించుకొని అప్లై చేయండి. డిసెంబర్ 15th 2020 వరకు ఈ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్లై చేసుకొని మీరు ఈ అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అవకాశాన్ని మీరు పొందగలరని ఆశిస్తూ, విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ ఛానల్.